ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. దిప్పకాయలపాడు బిల్లిమిల్లి మధ్యలో రోడ్డు పక్కన మొక్కజొన్న తోటలో డ్రోన్ కెమెరాలో పులి జాడను గుర్తించారు. కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పొలాల్లో కట్టేసిన పశువులపై పులి వరుస దాడులకు పాల్పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందిన పశువులు పులి దాడిలో మృతి చెందాయి. అటవీశాఖ అధికారులు పులి కదలికలపై నిశితంగా నిఘా ఉంచి కన్నాపురం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టి 2 ఇనుప బోన్లను సిద్ధం చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలంలో అయితే బిల్లిమిల్లిలో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే పులి జాడను గుర్తించినట్టుగా తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు ఏమంటున్నారు? ఏలూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా బొట్టాయిగూడి మండలం, కొయ్యలగూడి మండలంలో పెద్ద పులి సంచరించడంలో స్థానిక ప్రజలు భయాందోళనగా వాతావరణిపోతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తడంతో అటు రైతులు, కూలీలు పొలాల్లోకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి కనబడుతుంది. పొలాల్లో కట్టేసినటువంటి పశువులపై పులి వరుస దాడులకు పాల్పడడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందినటువంటి ఆవులు, గేదెలు పులి దాడిలో మృత్యువాత పడ్డాయి. ఆ పశువుల మందలపై పులి పంజా విసురుతుండడంతో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ఘటనపై స్పందించినటువంటి అటవీ శాఖ అధికారులు పులి కదలిపై నిశితంగా నిఘా ఏర్పాటు చేశారు. నిన్న సోమవారం ముఖ్యంగా కన్నాపురం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తనిఖీల్లో భాగంగా కన్నాపురం, ఇటు డిప్పకాయలవాడు సరిహద్దు ప్రాంతాల్లోనే ఒక మొక్కజొన్న తోటలో పులి నిశ్చితంగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరాలు రికార్డ్ అయ్యి ఈ వీడియో ప్రస్తుతం స్థానికుల్లో మరింత ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతోంది. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఇటు కన్నాపురం ఫారెస్ట్ ఆఫీసర్ వద్ద 2 ఇనుప బోన్లు కూడా సిద్ధం చేశారు. పులి కదలిక దిశను బట్టి తగినటువంటి ప్రదేశాల్లో ఈ బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిన్న ప్రణాళికలు రూపొందించారు. అయితే పులి సాహససిద్ధంగా అడవుల్లోకి వెళ్లిపోతుందని అటవీ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పులి సంచారం చేసే ప్రదేశం కన్నాపురం, ఇటు కొయ్యలగూడెం పరిధిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ధైర్యం కల్పించడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద పులి యొక్క కదలికలపై ఎటువంటి సమాచారం కూడా ఇటు మీడియాకు కానీ, ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ పులి కదలికలపై సమాచారం అందించడంలో కూడా అక్కడ విఫలమయ్యారని చెప్పవచ్చు. పులిని పట్టుకునేందుకు 2 బోన్లు సిద్ధం చేసినప్పటికీ అవి ఇప్పటికి కూడా ఫారెస్ట్ ఆఫీసుల్లోనే మాత్రమే కనబడుతున్నాయి తప్ప పులిని పట్టుకునేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారా లేదా అన్న దానిపై కూడా ఇక్కడ ప్రజల్లో సందేహం కలుగుతుంది. అసలు పులి ఉన్నదా లేదా అన్న దానిపై కూడా ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు ఎటువంటి సమాచారం అందించడంలో దీనిలో ప్రజల్లో మరింత భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.